ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను నార్మల్ టాప్ని ఫీడింగ్ టాప్ కింద ఎలా కుట్టాలి, నార్మల్ టాప్ లుక్ వచ్చింది ఫీడింగ్ టాప్ లాగా చేశాను అనమాట. అయితే ఫ్రంట్ స్లిట్ కూడా ఇచ్చాను. సేమ్ మీరు నార్మల్ టాప్ వేసుకున్నట్టే ఉంటుంది. ఫ్రంట్ జిప్ ఉన్నట్టు కూడా ఎవరికి కనిపించదు. ఇప్పుడు మన రెడీమేడ్స్ అన్నీ అనార్కలి మోడల్ వస్తాయి కదా, అలా ఇష్టపడిన వాళ్ళు స్ట్రైట్ కట్ టాప్సే కావాలనుకున్న వాళ్ళు ఇలా కుట్టుకోవచ్చు అనమాట. ఇది ఎక్సెల్ టాప్ మెజర్మెంట్స్ అండి. నేను లెంత్ ఎంత తీసుకున్నానంటే 42 తీసుకున్నాను. స్లిట్ కూడా కిందన ఒక 12 to 13 ఇంచెస్ ఇచ్చాను. ఇంకా అంతకన్నా పెద్ద స్లిట్ ఇస్తే బాగోదు. చూసారు కదా, 13 ఇంచెస్ ఇచ్చాను. జిప్ కూడా ఓపెన్ 8.5 వస్తుంది. నెక్ కూడా చాలా చిన్నది, రౌండ్ నెక్, సింపుల్గా కంఫర్ట్గా ఉంటుంది కదా, నేను 6 ఇంచ్ ఇచ్చాను. హ్యాండ్స్ కూడా 16 ఇంచ్ ఇచ్చాను. చూసారు కదా, జిప్ వేసిన తర్వాత దానిపైన బటన్స్ ఇచ్చాను నీట్గా. ఆ బటన్స్ వల్ల మీకు అక్కడ జిప్ ఉన్నట్టు కూడా తెలీదు. ఒక్క ఉక్స్ వేసుకున్నారంటే చక్కగా స్టిఫ్గా ఉంటుంది, మీకు ఆ జిప్ ఉన్నట్టు కనిపించదు. చూసారు కదా, ఫ్రంట్ స్లిట్ ఇవ్వడం వల్ల జిప్ మోడల్ అనే కూడా ఎవరికి తెలియదు. లుక్ కూడా చాలా నార్మల్ టాప్ లాగా బాగుంటుంది, రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఎక్సెల్ టాప్ అండి. ఇది బాందిని ప్యాటర్న్లో తీసుకున్నాను, రెగ్యులర్గా వేసుకునే టాప్. లోపల ఫినిషింగ్ అది కూడా నీట్గా ఇచ్చుకోవాలండి, లేకపోతే లుక్ అది అంత బాగోదు. సరే కదా, సైడ్స్ కూడా స్లిట్ అది నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం సైడ్ జిప్లు వేస్తాం కదా, ఈ సైడ్ జిప్పుల కన్నా సెంటర్ జిప్పు ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కదా, అలా ఇష్టపడిన వాళ్ళకి ఈ టాప్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్ టాపు, స్లిట్ టైపు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.